టర్న్ లక్ష్మణరావు గారు మొన్నటి వరకు ఏమో అసలు డేటా సెంటర్ వలన ఆ నష్టం ఈ నష్టం అని చెప్పేసి నిన్న మీ నాయకుడే మీకే రివర్స్ టెండరింగ్ ఇచ్చాడు. ఆయనే డేటా సెంటర్ని ఆహ్వానిస్తున్నాము, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరుండరు కాబట్టి దానివల్ల డేటా సెంటర్ వలన వచ్చే జాబ్స్ తక్కువైనా కానీ ఆ ఒక ఎకో సిస్టమ్ ఫామ్ అవుతుంది, దాని ద్వారా చాలామందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఆయనే చెప్పాడు. సో మరి మీరు ఇప్పుడు మొత్తం అంతా కూడా మీ సిలబస్ అంతా మార్చుకున్నారేమో మరి నాకు తెలియదు. వాట్ యు సే? సార్ సురేష్ గారు, మా నాయకుడు సిలబస్ మార్చుకోలేదు, మేము సిలబస్ మార్చుకోలేదు. మా నాయకుడు అబద్ధం ఆడలేదు, మేము కూడా అబద్ధం ఆడం. మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, డాటా సెంటర్ వస్తుంది, దాన్ని మేము వ్యతిరేకించట్లా. డాటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు. కేవలం డేటా సెంటర్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, దానివల్ల సాఫ్ట్వేర్ కంపెనీలు రావు, దానివల్ల ఎటువంటి కనీసం నూడిల్స్ బండి పెట్టుకున్నాడు కూడా బాగుపడ్డు. ఇట్ ఇస్ ట్రూ. అక్కడ ఎవరు ఇడ్లీ కొట్టాడు కూడా పెట్టుకోలేడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పాపం, నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టక ముందు మీలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఆయన ఎదుబోధ చేయాల్సింది కదా. పాపం ఆయనేమో మరి కాదు మరి ఎందుకు మరి అదాని డేటా సెంటర్ ఎందుకు ఒప్పుకున్నారు? అదాని డేటా సెంటర్ ఎందుకు ఒప్పుకున్నారు? అసలు ఇంకోటి ఈ డేటా సెంటర్ క్రెడిట్ నాకు దక్కాలంటే ఆయన కాదు, ఇప్పుడు డేటా సెంటర్ క్రెడిట్ నాకు దక్కాలి అంటే ఇప్పుడు అయితే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు జలకిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి జలకిస్తున్నారా? బాబు నూడిల్స్ బాండి పెట్టుకోవడానికి కూడా పనికిరాదని చెప్పేసి ఏమన్నా మీ నాయుడికి చెప్తారండి మీరు? ఇట్లే కొట్టేవాడు కాదు, అక్కడ స్వేపర్స్ కూడా ఉద్యోగాలు ఉండవు. ఏం మాట్లాడతారు వినండి, నేనేమన్నానంటే డేటా సెంటర్ వల్ల కేవలం వాళ్ళు చెప్పిన లెక్కలో వాళ్ళే చెప్పారు 200 ఉద్యోగాలు మాత్రం డైరెక్ట్ గా. మేమేమన్నామంటే డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని అదానికి కూడా మేము చెప్పాం, గూగుల్ ట్రై చెప్పాం. ఓన్లీ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు, దాని అనుబంధ విభాగాల ద్వారా మాత్రమే వస్తాయి. అనుబంధ విభాగాలు అంటే స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములానే, ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములానే, ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములానే. ఎక్కడ ఐటాప్ ఒప్పుకున్నారు, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఒప్పుకున్నారు? సోమేత జీవో ఎవరికి మీకు మాట్లాడద్దు, జీవో చూపించండి. ఇలా అగ్రిమెంట్ చేసుకుని జీవోలో చూపించండి. చూపిస్తారు, అన్ని ఉన్నాయి, అన్ని రికార్డులో ఉన్నాయి. మీరు వాదించినట్టు కాదు, మేమే అదే మీరు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ ఎన్విడియా తోటి ఒప్పందం జరిగింది. మీరు కళ్ళు పెద్ద పెట్టుకొని ఇది మా జీవో. చదివి చెప్పండి, మా చదువు రాదు, మా చదువు రాదు కానీ చదివి చెప్పండి మాకు. మీ జీవో మీరు చూపించండి. మాకు చదవడం రాదు, చదివి చెప్పండి సార్. సరే, 300 మెగావాట్లు, ఒక్క నిమిషం 300 మెగావాట్లకి 29,000 ఉద్యోగాలు వస్తున్నాయి అంటే 1 గిగావాట్కి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి చెప్పండి, అదొక్కటి చెప్పండి. వినండి సార్, మీరు ఫస్ట్ అబద్ధం చెప్పారు. 5 గిగావాట్లకి 7 సంవత్సరాలు 20 సంవత్సరాలు మొత్తం హైజాక్ చేస్తున్నాడు, మొత్తం డివైడ్ మొత్తం. ఒక నిమిషం ఆగండి. అక్కడ డేటా సెంటర్ ఒకటే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ వస్తుంది, ఓకేనా? సార్ వినాలి సార్, ఒక ఎకో సిస్టమ్ ఫామ్ అవుతుంది. మీ నాయకుడు చెప్తుంటే మీకు అర్థం కదా? లేకపోతే మీరు మీ నాయకుడు ఎదురు బదులు కూర్చొని నిర్ణయానికి రండి. మమ్మల్ని ఎందుకు సాగొడతారు? మీరు మీ నాయకుడు ఒకటే మాట్లాడుకుందామని బయటకు వచ్చాక కూడా ఒకటే మాట్లాడదాం అనుకుంటే డిబేట్లకి రండి. ఆయన ఒకటి మాట్లాడతారు, మీరు ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిందే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నేను కూడా చెప్తా ఉన్నా. రైడెన్ సంస్థ కానీ, స్టెఫీ సంస్థ కానీ, ఇప్పుడు చెప్తున్నట్టు గూగుల్ కానీ, వీళ్ళు ముగ్గురు టైఅప్ లో ఆధార్ గారు ఏదైతే 87,000 కోట్లతో కట్టిస్తుంది, ఆధార్ని డబ్బులతో కడుతూ ఉన్నారు. మీ సింగపూర్ నుంచి ఒక రాక రాశారు గవర్నమెంట్కి ఏమని, అక్కడ ఇచ్చిన ల్యాండ్ 22,000 కోట్ల రూపాయలు సహకారం కానీ, ల్యాండ్ కానీ ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఆదాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పారు. లాకకి సమాధానం చెప్పండి. సరే, ఇప్పుడు ఇంతకీ డేటా సెంటర్ రావటాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా లేదా? ఫైనల్ గా తయారు చేయడానికి సరే, అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం క్రెడిట్ అయితే, ఓకేనా? హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామండి క్రెడిట్, ఏముందా? అది అదాని డేటా సెంటర్ అయితే మీరు తీసుకోండి. ఒక నిమిషం,
ఇక ఫైనల్ కూడా చెప్తున్నా వినండి సార్, అది అదానీ డేటా సెంటర్ అయితే కనుక మీరు తీసుకోండి క్రెడిట్, గూగుల్ డేటా సెంటర్ అయితే కనుక ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంది. ఓకేనా? రైట్ బాజీ గారు. ఓకే, దానికి కన్ఫర్మ్ అవుతుంది సార్. ఒక మాట సార్. రైట్ ఓకే రైట్ రైట్ ఇక అయిపోయింది ఇక దట్స్ ఫైనల్ ఇక సార్.